హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి కుండపోత వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే వికారాబాద్, వనపర్తి, సిద్దిపేట, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి రానున్నటువంటి 2 రోజుల పాటు. యాదాద్రి, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, అదేవిధంగా వనపర్తి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, హైదరాబాద్లోని యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కూడా అత్యధికంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట ప్రాంతాల్లో దాదాపుగా మనకి 25 సెంటీమీటర్ల కుండపోత వర్షానికి లోతట్టు ప్రదేశాలన్నీ జలమయం అవ్వనున్నాయి రానున్నటువంటి 3 రోజుల పాటు. ఇక ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరి సీతారామరాజు, మారేడుమల్లి, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి ప్రాంతాల్లో భారీ వర్షాలు, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.